నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజే మీ మైండ్ సెట్ను సానుకూలంగా మార్చుకోండి. మీ మనస్తత్వాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? ప్రతికూల భావనలతో అలసిపోతున్నారా? మీ జీవితంలోకి సానుకూలతను ఆకర్షించాలనుకుంటున్నారా? సానుకూల ఆలోచనలు మరియు భావోద్వేగాలతో మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అందుకు సహాయపడే శక్తివంతమైన చిట్కాలు మరియు సాంకేతికతలను ఈ ఆడియోలో షేర్ చేశాము. ఎదుగుదల మనస్తత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకోండి. మీ స్వీయ సందేహాన్ని అధిగమించండి మరియు మీ కోరికలను వ్యక్తపరచండి. ఈ ఆడియో ముగిసే సమయానికి మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలను నియంత్రించడానికి మరియు మీరు కోరుకున్న జీవితాన్ని గడపటానికి అధికారం పొందినట్లుగా భావిస్తారు. కాబట్టి ఈరోజే మీ ఆలోచన విధానాన్ని సానుకూలంగా మార్చడానికి సిద్ధంగా ఉండండి. మీ ఆలోచనలు ఎంత శక్తివంతంగా ఉంటాయో మీరు ఎప్పుడైనా గమనించారా? బ్యాటరీకి ఛార్జింగ్ లాగానే మన మైండ్కి కూడా రీఛార్జ్ కావాలని మీకు తెలుసా? ప్రతికూల ఆలోచనలు తలెత్తినప్పుడు వాటిని గుర్తించండి, కానీ వాటిని అంటిపెట్టుకుని అలాగే ఉండిపోవద్దు. బదులుగా వాటిని సానుకూల ఆలోచనలతో భర్తీ చేయండి. ఉదాహరణకు, నేను దీనిని చేయలేను అని మీరు నెగిటివ్గా అనుకుంటే, వెంటనే నేను సమర్థుడను మరియు శక్తివంతుడిని అని సానుకూల ఆలోచనతో భర్తీ చేయండి. దీనిని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తూ ఉండండి. ఇది చూడటానికి చాలా సాధారణ మార్పుగా అనిపించినప్పటికీ, ఈ సాధారణ మార్పు మీ జీవితంలో సానుకూలత యొక్క అలల ప్రభావాన్ని సృష్టించగలదు. సానుకూల ఆలోచనలు కలిగిన సంఘంలో చేరండి. మిమ్మల్ని ఉత్తేజపరిచే పుస్తకాలను చదవండి. ప్రేరణాత్మక పాడ్కాస్ట్లను వినండి. కృతజ్ఞతాభావాన్ని అభ్యాసం చేయండి. మీకు స్ఫూర్తినిచ్చే కార్యకలాపాలలో పాల్గొనండి. గుర్తుంచుకోండి, సానుకూలమైన ఆలోచనలు మీ మనస్తత్వం మీ వాస్తవికతను రూపొందిస్తుంది. కాబట్టి సానుకూలతను ఎంచుకోవడం ద్వారా మీరు ప్రకాశవంతమైన మరియు మరింత సంతృప్తికరమైన జీవితాన్ని సృష్టిస్తారు. కాబట్టి ఈరోజే సానుకూల ఆలోచనలతో మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవటానికి కొంత సమయం కేటాయించండి. సానుకూలత యొక్క శక్తిని స్వీకరించండి మరియు అది మీ ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో మీరే చూడండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియోని మీరు ఆస్వాదించినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.